తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా తెలుగు ప్రజలందరికీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు భాష తీయదనాన్ని మనం భావితరాలకు అందజేద్దామని అన్నారు. దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణదేవరాయలు తెలుగు భాషను కీర్తించారని పవన్ గుర్తు చేశారు. నవతరానికి తెలుగు గొప్పతనం తెలియజేద్దామని ఆయన పిలుపునిచ్చారు. గ్రాంధికంలో ఉన్న తెలుగును వాడుక భాషకు తీసుకొచ్చి రచనలు చేయడం వల్లే తెలుగు భాష సౌందర్యం పెరిగిందని అన్నారు. వ్యావహారిక భాషోద్యమానికి ఆద్యుడు గిడుగు అని పవన్ కళ్యాణ్ కొనియాడారు. గిడుగు జయంతిని మనం తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నామని, గిడుగు రామూర్తి కవికి అంజలి ఘటిస్తున్నానని పవన్ కళ్యాణ్ అన్నారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో తెలుగు భాష వినియోగం పెంచే దిశగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ఏపీలో వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత ఆ పార్టీని ఒకరొకరుగా వీడిపోతున్నారు. ఇదే కోవలో తాజాగా వైసీపీ రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ తన పదవితో పాటు ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా రాజీనామా చేశారు. త్వరలో ఆయన తెలుగుదేశం పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లుగా సమాచారం. టీడీపీలో మోపిదేవికి కీలక పదవి ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. రేపు పల్నాడు జిల్లా నరసరావుపేటలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. కాకాన్లోని జేఎన్టీయూ కళాశాల వద్ద వనమహోత్సవంలో చంద్రబాబు, పవన్ పాల్గొనున్నారు. ఈ సందర్భంగా సభాస్థలాన్ని ఎమ్మెల్యే చంద్రవాడ అరవిందబాబు పరిశీలించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన ప్రాంతానికి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి రావడం సంతోషదాయకంగా ఉందన్నారు ఎమ్మెల్యే చంద్రవాడ అరవిందబాబు. ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటి పర్యావరణం పరిరక్షించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. అధికారులతో పాటు ప్రజలందరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అమరావతి రాజధాని రైతులకు పెండింగ్లో ఉన్న కౌలు నిధుల విడుదలకు ఏపీ ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. సెప్టెంబర్ 15లోగా రైతులకు కౌలు నిధులు వారి ఖాతాల్లో జమ చేస్తామని తెలిపారు మంత్రి నారాయణ. రైతుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు మంత్రి. దిశ పోలీస్ స్టేషన్ పేరును మహిళా పోలీస్ స్టేషన్గా మారుస్తూ ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మహిళలపై దాడులు జరిగినప్పుడు వేగంగా స్పందించి కేసులు నమోదు చేసేందుకు గాను గతంలో వైసీపీ సర్కార్ దిశ చట్టం తీసుకొచ్చింది. హైదరాబాద్లో ఒక యువతిపై జరిగిన అత్యాచారం, హత్య తర్వాత వైసీపీ ప్రభుత్వం దిశ చట్టం తీసుకొచ్చింది. దీన్ని కేంద్రం కొర్రీలు పెడుతూ వచ్చింది. అయితే ఆలోపే మహిళా పోలీస్ స్టేషన్ను దిశ పోలీస్ స్టేషన్లుగా మారుస్తూ జగన్ నిర్ణయం తీసుకున్నారు. దీంతో మహిళా పోలీస్ స్టేషన్లు కాస్త దిశ పోలీస్ స్టేషన్లుగా మారిపోయాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని తిరగతోడింది. రాష్ట్రంలో దిశ పోలీస్ స్టేషన్లు తిరిగి మహిళా పోలీస్ స్టేషన్లుగా పేరు మారుస్తూ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉత్తర్వులను జారీ చేశారు. హైడ్రా పేరుతో కొందరు బెదిరిస్తున్నారని వస్తున్న ఫిర్యాదులపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. వసూళ్లకు పాల్పడే వారిపై ఫోకస్ పెట్టాలని ఏసీపీ, విజిలెన్స్ అధికారులను సీఎం ఆదేశించారు. 2-3 ఏళ్ల కిందట ఫిర్యాదులు అడ్డుపెట్టుకుని కొందరు వసూలు చేస్తున్నట్టు తన దృష్టికి వచ్చిందని చెప్పారు సీఎం. డబ్బులు డిమాండ్ చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. చెరువులు, నాలాలపై ఇళ్లు నిర్మించుకున్న వారిలో హైడ్రా గుబులు పుట్టిస్తోంది. దుర్గం చెరువు చుట్టూ కాలనీల్లో 204 ఇళ్లకు రెవెన్యూ అధికారుల నోటీసులు జారీ చేశారు. నోటీసులు అందుకునే వారిలో సీఎం సోదరుడు తిరుపతి రెడ్డి, పలువురు ఐఏఎస్, ఐఆర్ఎస్ అధికారులు, సినీ రాజకీయ ప్రముఖులు ఉన్నారు. హైటెక్ సిటీలోని రాయదుర్గ్, మాదాపూర్ పరిధిలో దుర్గం చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో నిర్మాణాలపై చర్యలు తీసుకుంటున్నారు. దుర్గం చెరువు చుట్టూ వేలాది విలాసవంతమైన భవనాలు ఉన్నాయి. చెరువులు, కుంటల విషయంలో హైడ్రామా నడిపిస్తోందని ఆరోపించారు మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్. సీఎం రేవంత్ రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడడం సరికాదని అన్నారు. హైదరాబాద్ హస్మత్పేటలోని బోయన్ చెరువును ఆయన సందర్శించారు. చెరువు సమీపంలో నివసిస్తున్న 140 కుటుంబాలు ఎఫ్టీఎల్లో ఉన్నారని నోటీసులు ఇటీవల వచ్చిన నేపథ్యంలో ఆయన వారితో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. పేద ప్రజలకు నోటీసులు ఇవ్వడం పట్ల ఈటల రాజేందర్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 60 నుండి 100 గజాల్లోపు ఇళ్లు నిర్మించుకుని రోజువారీ పనులు చేసుకునే వారికి నోటీసులు ఇవ్వడం సరికాదని ఆయన అన్నారు. ఎర్రవెల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్కు కవిత చేరుకున్నారు. అక్కడి సిబ్బంది ఆమెకు స్వాగతం పలికారు. కవితను చూసి కేసీఆర్ భావోద్వేగానికి గురయ్యారు. కేసీఆర్ పాదాలకు కవిత నమస్కరించారు. హైదరాబాద్ గచ్చిబౌలిలో దారుణం చోటు చేసుకుంది. దీప్న అనే యువతిపై ప్రియుడు రాకేష్ కత్తితో దాడి చేశాడు. చికిత్స పొందుతూ దీప్న మృతి చెందింది. దాడి అనంతరం రాకేష్ ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. ఎలక్ట్రిక్ స్తంభానికి హత్తుకోవడంతో రాకేష్కు తీవ్రంగా గాయాలయ్యాయి. కత్తితో దాడి చేసే క్రమంలో 3 యువతులు అడ్డుపడ్డారు. దీంతో వారికి తీవ్ర గాయాలు కాగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ 3వ రోజు జిల్లాలలో పర్యటిస్తున్నారు. ఈ రోజు జనగామ, యాదాద్రి భువనగిరి జిల్లాలలో గవర్నర్ పర్యటిస్తున్నారు.
హనుమకొండ నుండి నేరుగా జనగామకు చేరుకోనున్నారు ఆయన. జనగామ కలెక్టరేట్లో అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాల అమలుపై గవర్నర్ సమీక్ష నిర్వహించనున్నారు. అనంతరం ఓబుల్ కేశవాపూర్ గ్రామంలో కవులు, కళాకారులు, మేధావులు, అవార్డు గ్రహీలతో గవర్నర్ సమావేశం కానున్నారు. అనంతరం యాదాద్రి భువనగిరి జిల్లాలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పర్యటించనున్నారు. బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ గరేత్ విన్ బొవెన్తో మర్యాదపూర్వకంగా భేటీ అయినట్లు ఎక్స్ వేదికగా సీఎం చంద్రబాబు తెలిపారు. బ్రిటన్, ఏపీ ప్రభుత్వం మధ్య కీలకమైన భాగస్వామ్య ఒప్పందాలపై చర్చించినట్లు తెలిపారు. వైద్య, ఆరోగ్యం, జీవశాస్త్ర సాంకేతికత, మౌలిక సదుపాయాల కల్పన, పట్టణాభివృద్ధి, విద్య, నైపుణ్యాలు తదితర అంశాల్లో బ్రిటన్ పెట్టుబడులకు అవకాశాలు ఉన్నాయని సీఎం చంద్రబాబు తెలిపారు. రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద కిడ్నాప్ కలకలం రేపింది. జైలు నుండి బయటకు వచ్చిన వ్యక్తిని కొందరు దుండగులు కిడ్నాప్ చేశారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కిడ్నాప్కు గురైన వ్యక్తి ఒడిశాకు చెందిన వ్యాపారి సంజయ్ కలాసీగా గుర్తించారు. రైతులకు 7 కోట్ల నగదు బకాయి ఉండడంతో కలాసీని ఆక్వా రైతులు కిడ్నాప్ చేసినట్టు తెలియవస్తోంది. రైతుల నుండి చేపలు కొని కోట్ల రూపాయలు బకాయిలు పెట్టాడు కలాసీ. చేపలు కొని ఒడిశాకు తీసుకెళ్లి వ్యాపారం చేసిన కలాసీపై కోనసీమ, కాకినాడ జిల్లాలలో అనేక చీటింగ్ కేసులు నమోదై ఉన్నాయి. తమ బకాయిల కోసం ముందుగానే జైలు వద్దకు వచ్చిన రైతులు కలాసీని ఎత్తుకెళ్లారు. కలాసీ బంధువు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. కలాసీ అమలాపురంలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. టీడీపీ కార్యకర్తలపై వైసీపీ నాయకులు దాడి చేసిన ఘటన కడప జిల్లా చాపాడు మండలంలో చోటు చేసుకుంది. లక్ష్మీపేటకు చెందిన సురేందర్ రెడ్డి, చంద్రమోహన్ రెడ్డి పొలం నుండి వస్తుండగా వైసీపీ నేతలు కాపు కాసి కర్రలు, రాళ్లతో దాడి చేశారు. వెంటనే క్షతగాత్రులను పొద్దుటూరు ఆసుపత్రికి తరలించారు. కొంతకాలంగా వైసీపీ, టీడీపీ నాయకుల మధ్య పొలం వివాదం నడుస్తోందని స్థానికులు తెలిపారు. అయితే ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్కు మద్దతు తెలిపామన్న కక్షతోనే వైసీపీ నేతలు దాడి చేశారు అంటున్న బాధితులు వాపోయారు. బాధితుల ఫిర్యాదు మేరకు 7గురిపై పోలీసులు కేసును నమోదు చేశారు. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నాయకుల రాజీనామాలపై ఆయన తనదైన శైలిలో స్పందించారు. ఒకరో ఇద్దరో ఎంపీలు పోతే వైసీపీకి వచ్చే నష్టమేమీ లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రజాప్రతినిధులను కొనుగోలు చేయడం టీడీపీకి అలవాటే అని ఆయన విమర్శించారు. డైవర్షన్ పాలిటిక్స్ కోసం ఇదంతా చేస్తోందని అన్నారు ఆయన. నెల్లూరు జిల్లా వెంకటాచలంలోని స్టేడియం నిర్మాణం త్వరలోనే పూర్తి కాబోతోందని కలెక్టర్ ఆనంద్ తెలిపారు. జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని నెల్లూరు నగరంలో ర్యాలీ నిర్వహించారు. జిల్లాలో క్రీడా ప్రాంగణాలు అభివృద్ధి చేస్తామన్నారు ఆయన. యువత క్రీడల్లో రాణించాలని కలెక్టర్ సూచించారు. తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం ప్రాంగణంలో రాష్ట్ర స్థాయి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఈ వేడుకలకు విశిష్ట అతిథులుగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ హాజరవుతారని చెప్పారు. మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను మంత్రి దుర్గేష్, సమాచార పౌర సంబంధాల శాఖ డైరెక్టర్ హిమాంష్ కలిసి ఈ వేడుకలకు హాజరు కావాలని ఆహ్వానం అందించారు. కోనసీమ జిల్లా రావులపాడు సమీపంలో జాతీయ రహదారిపై భారీగా గంజాయి పట్టుబడింది. రాజమండ్రి వైపు నుండి తణుకు వైపు వెళ్తున్న యూపీకి చెందిన లారీని రావులపాలెం పోలీసులు తనిఖీ చేశారు. గోనె సంచుల్లో గంజాయి తరలిస్తున్నట్టు గుర్తించారు. 183 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం శ్రీనివాస్ నగర్లో వివాహిత అనుమానాస్పదంగా మృతి చెందింది. పెళ్లైన 11 నెలలకే ఇంట్లోనే ఉరివేసుకుని మరణించింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వైసీపీ నుండి కొద్దిమంది బీజేపీలోకి వస్తున్నారు అనేది ప్రచారం మాత్రమేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి తెలిపారు. చర్చల దశలోనే ఆ వ్యవహారాలు ఉన్నాయని చెప్పారు. బీజేపీ సిద్ధాంతాలకు కట్టుబడి ఎవరైనా బీజేపీలోకి వస్తానంటే ఆలోచిస్తామని అన్నారు. అయితే పార్టీలోకి వచ్చిన వారు పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేయాలని ఆమె కోరారు. ఎవరు పార్టీలో చేరినా ముందు జిల్లా కార్యవర్గంతో చర్చించాలని, జిల్లా కార్యవర్గం సమ్మతిస్తేనే పార్టీలోకి తీసుకుంటామన్నారు. నామినేటెడ్ పదవులు ఆశించడంలో తప్పు లేదని అన్నారు. నామినేటెడ్ పదవుల విషయంలో ఇంకా చర్చలు కొనసాగుతున్నాయని పురంధరేశ్వరి చెప్పారు. హైదరాబాద్ నుండి ఇండిగో విమానంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తిరుపతికి చేరుకున్నారు. అనంతరం రోడ్డు మార్గంలో రేణిగుంట రైల్వే స్టేషన్ చేరుకుని ట్రైన్లో ఎర్రగుంట రైల్వే స్టేషన్ చేరుకున్నారు వెంకయ్యనాయుడు.
ఏపీ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. ఓర్వకల్లు, కొప్పర్తికి ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీలు మంజూరు చేస్తామని, హైదరాబాద్, బెంగళూరు, విశాఖ, చెన్నై కారిడార్లు అభివృద్ధి చేస్తామని అన్నారు కేంద్ర మంత్రి. ఓర్వకల్, కొప్పర్తిలో మౌలిక వసతులు ఏర్పాటు చేస్తామని, కేంద్రం, రాష్ట్రం కలిసికట్టుగా ముందుకెళ్తున్నాయని అన్నారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. రుణమాఫీపై మరోసారి ట్విట్టర్ వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. మాఫీ కాని రుణమాఫీ, రైతులను రేవంత్ సర్కార్ అనుమానిస్తున్నదని ఎక్స్ వేదికగా నిలదీశారు ఆయన. సెల్ఫ్ డిక్లరేషన్ పేరుతో కొత్త డ్రామా ఆడుతున్నారని అన్నారు. ఇచ్చేది పక్కన పెట్టి వాపస్పై దృష్టి పెట్టారని మండిపడ్డారు కేటీఆర్. మొన్న ఖమ్మంలో ముసలవ పింఛన్ వాపస్, ఇప్పుడు రైతు రుణమాఫీలో వాపస్ ఆప్షన్ అంటూ విమర్శించారు. కేసీఆర్ రైతును రాజును చేస్తే మీరు అనుమానిస్తున్నారని వేధిస్తున్నారని అన్నారు కేటీఆర్. వద్దురా నాయన కాంగ్రెస్ పాలన అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. 160 రోజుల తర్వాత ఎమ్మెల్సీ కవిత ఎక్స్లో పోస్ట్ చేశారు. సత్యమేవ జైతే అంటూ తన భర్త అనిల్, సోదరుడు కేటీఆర్తో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేశారు ఆమె. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ అవుతోంది. కవిత చివరిసారిగా మార్చి 14న ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. తాజాగా జైలు నుండి బయటకు వచ్చిన కవిత ఎక్స్లో తొలిసారి ట్వీట్ చేశారు. గురుకులాల్లోని విద్య, భోజనం తదితర వస్తువులపై మాజీ మంత్రి హరీష్ రావు మరోసారి స్పందించారు. మొన్న మెదక్ జిల్లాలోని రామాయంపేట గురుకుల పాఠశాలలో 12 మంది విద్యార్థులపై, నిన్న నల్గొండ జిల్లాలోని కొండ భీమనపల్లి గురుకుల పాఠశాలలో 13 మంది విద్యార్థులపై ఎలుకల దాడి చేశాయని అన్నారు. విద్యార్థులు ఎలుకలు కరిచి ఆసుపత్రుల పాలవుతుంటే ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు హరీష్. 8 నెలల కాలంలో 500 మంది పైగా గురుకుల విద్యార్థులు ఆసుపత్రుల పాలయ్యారని గుర్తు చేశారు. గురుకులాల అధ్వాన పరిస్థితికి, విద్యార్థుల మరణాలకు ఎవరు బాధ్యులు అని నిలదీశారు ఆయన. గురుకులాల్లో విద్య, భోజనం, వస్తువులు కల్పించేందుకు ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. కంగనా రౌత్ను బీజేపీ కంట్రోల్ చేయాలని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి హనుమంతరావు మండిపడ్డారు. రాహుల్ గాంధీని తిట్టి తప్పు చేసిందని అన్నారు. రాహుల్ గాంధీ మీద మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ మీద మాట్లాడి పాపులర్ కావాలని చూస్తోందని ఆరోపించారు విహెచ్. కంగనా మాటల్లో తమకు బాధ కలిగించాయని అన్నారు. ఈ మేరకు అంబర్పేటలో పోలీసులకు ఫిర్యాదు చేస్తామని చెప్పారు విహెచ్. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దొంగలు బీభత్సం సృష్టించారు. కాటార మండలం బస్వాపూర్లో ఒక దంపతులపై గుర్తులేని దండగులు దాడి చేసి చోరీకి పాల్పడ్డారు. వారి వద్ద నుండి ₹1,00,000 నగదు, 6 తులాల బంగారంతో పాటుగా బైకును కూడా ఎత్తుకెళ్లారు. అయితే దుండగుల దాడిలో స్వర్ణలత అనే మహిళ గాయాలు కాగా ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో సిపిఐ నాయకుల భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో వారు సమావేశమయ్యారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కోనమనేని సాంబశివరావు ఆధ్వర్యంలో సిపిఐ ప్రతినిధి బృందం సీఎం రేవంత్ రెడ్డిని కలుసుకుంది. టీఎస్ఆర్టీసీ, సింగరేణి, మధ్యాహ్న భోజన పథకం, గిరిజన సమస్యలు, అంగన్వాడీ కార్మికుల సమస్యలపై సీఎంతో వారు చర్చించారు. నిర్మల్ జిల్లా మున్సిపల్ పారిశుధ్య కార్మికుల పెండింగ్ వేతనాలు చెల్లించాలని కోరుతూ కార్మికులు ఆందోళన చేపట్టారు. స్థానిక గాంధీ పార్కులో వంటా వార్పు చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. 4 రోజులుగా వేతనాలు చెల్లించకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారిందని, అప్పులు చేసి కుటుంబం పోషించుకుంటున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమకు రావాల్సిన బకాయిలు చెల్లించాలని కార్మికులు వేడుకుంటున్నారు. ఇలా ఉండగా పారిశుధ్య కార్మికులు ఆందోళన చేపట్టడంతో పట్టణంలో ఎక్కడికక్కడ చెత్త పేరుకుపోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని గాదుల రామారంలో అర్ధరాత్రి కాల్పుల కలకలం రేపాయి. ఓ ద్విచక్ర వాహనంలో పెట్రోల్ అయిపోవడంతో మరో బైక్లో నుండి పెట్రోల్ తీసుకుంటూ ఉండగా ఎల్ఎన్ బార్ వద్ద గొడవ జరిగింది. పెట్రోల్ తీసుకునేందుకు ప్రయత్నించిన వ్యక్తి స్నేహితులకు ఫోన్ చేసి చెప్పడంతో ఘటనా స్థలానికి వచ్చి తుపాకీతో గాల్లో కాల్పులు జరిపారు. కాల్పులు జరిపిన వ్యక్తి మల్లంపేటకు చెందిన నరేష్గా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న జీడిమెట్ల పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. 26 క్రస్ట్గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 590 అడుగులకు చేరుకుంది. ప్రాజెక్టుకు వరద నీరు ఇన్ఫ్లో 2,57,634 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 2,57,634 క్యూసెక్కులుగా ఉంది.
తన భర్త వేరే మహిళను కన్నెత్తి చూసినా ఏ స్త్రీ తట్టుకోలేదు. అలాంటిది ఒక మహిళ తన భర్తకు దగ్గరుండి మరో యువతితో పెళ్లి చేయించింది. ఈ ఆసక్తికర ఘటన మహబూబాబాద్లో చోటు చేసుకుంది. చిన్నగూడూరు మండలం ఉగ్గంపల్లికి చెందిన సురేష్ సరితలకు 12 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు, కూతురు ఉన్నారు. అయితే తన భర్తను మానసిక వికలాంగురాలు అయిన సంధ్య ఇష్టపడింది. ఈ విషయం తెలిసిన సరిత సురేష్కు సంధ్యతో వివాహం చేయించింది. మానవతా దృక్పథంతో వారిద్దరికీ పెళ్లి చేశానని, మానసిక వికలాంగురాలైన ఆమెను జాగ్రత్తగా చూసుకునేందుకే పెళ్లి చేసి తన ఇంటికి తెచ్చుకుంటున్నానని సరిత చెప్పింది. హైదరాబాద్ శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని పలు చెరువులను జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి పరిశీలించారు. వినాయక చవితిని దృష్టిలో పెట్టుకుని తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆమె ఆదేశించారు. వినాయక నిమజ్జనం జరిగే సమయంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అన్నారు. అలాగే చెరువుల చుట్టుపక్కల చేయాల్సిన అభివృద్ధిపై అధికారులతో మేయర్ మాట్లాడారు. మహబూబ్నగర్ జిల్లా అన్నాసాగర్ స్టేజ్ సమీపంలో రోడ్డు ప్రమాదం సంభవించింది. బైకును తప్పించబోయి ఆగిపోయిన డీసీఎంను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 3 అక్కడికక్కడే మరణించారు. కారులో ఇరుక్కున్న వారిని క్రేన్ సహాయంతో బయటకు తీశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరికంలో పోలీసులు కార్టన్ సెర్చ్ నిర్వహించారు. సిఐ ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో తనిఖీలు చేశారు. ప్రతి ఇంటిని తనిఖీ చేసి కుటుంబ సభ్యుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం సరైన ధ్రువపత్రాలు లేని పలు బైకులను సీజ్ చేశారు. ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని సిఐ హెచ్చరించారు. హైడ్రాపై నిరట్కో వెస్ట్ జోన్ బిల్డర్స్ అసోసియేషన్ అవగాహన సదస్సు నిర్వహించింది. ఈ కార్యక్రమానికి హైడ్రా కమిషనర్ రంగనాథ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జోన్ బిల్డర్స్ అసోసియేషన్ చైర్మన్ మొమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ సామాన్య ప్రజలు, బిల్డర్లు ఎదుర్కొంటున్న సమస్యలు, అలాగే చెరువులు, నాలాలు ఆక్రమణలకు గురికాకుండా కమిషనర్కు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంలో అదేవిధంగా ప్రెసిడెంట్ లక్ష్మీనారాయణ అనధికారిక అడ్డాల గురించి వివరించారు. అసోసియేషన్ వారు చెప్పిన సమస్యలు, సూచనలు ముఖ్యమంత్రితో చర్చిస్తారని కమిషనర్ రంగనాథ్ తెలిపారు. సామాన్య ప్రజానీకానికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా హైడ్రా చూస్తుందని ఆయన పేర్కొన్నారు. ఆటల వల్ల మానసిక ఉల్లాసం కలుగుతుంది అన్నారు ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే. నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా పోలీస్ హెడ్ క్వార్టర్స్లో క్రికెట్ పోటీలను జిల్లా అధికారులు నిర్వహించారు. పలు శాఖలకు చెందిన వారు ఈ పోటీలలో పాల్గొనడం విశేషం. ఫ్యాషన్ నగరి ప్యారిస్లో ఆటల పండుగ పారా ఒలింపిక్స్ ఘనంగా ప్రారంభమైంది. 11 రోజుల పాటు పారా ఒలింపిక్స్ జరగనున్నాయి. 22 క్రీడల్లో 4,000 మందికి పైగా పారా అథ్లెట్లు తలపడనున్నారు. వైకల్యాలను వెనక్కి నెట్టిన ఈ వీరులు ఇప్పుడు పథకాల కోసం పోరాడుతున్నారు. సెప్టెంబర్ 8న ముగింపు వేడుకలు జరుగుతాయి. ఈ క్రీడల్లో భారత్ నుండి 84 మంది అథ్లెట్లు బరిలో దిగుతున్నారు. భారత పారా అథ్లెట్లకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. అథ్లెట్ల బృందం ఉత్తమ ప్రదర్శన చేయాలని 140 కోట్ల భారతీయులు ఆకాంక్షిస్తున్నట్లు వారు వెల్లడించారు.